హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు ఈజీగా 5 మినిట్స్లో చకచకా చేసేసుకుని క్విక్ రెసిపీ చూపించబోతున్నా. ఏంటా అనుకుంటున్నారా? అదేనండి పెరుగు తాలింపు. మేమైతే పెరుగు తాలింపు అంటాము. చాలా ఊరుల సైడ్ కాసి మజ్జిగ చారు, మజ్జిగ పులుసు, పెరుగు చారు ఇలా అంటూ ఉంటారు. పేర్లు ఏదైనా టేస్ట్ మాత్రం ఒకటే అనమాట. సో ఫ్రెష్గా పెరుగుని సాల్ట్ వేసి చక్కగా చిలుక్కొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు చేసి పక్కన పెట్టుకొని కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చెనపప్పు, సాయిమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మన పెరుగులో 1 స్పూన్ పైన పసుపు వేసుకొని పసుపు మీద ఈ తాలింపు పడేలాగా వేసుకోండి. ఇక్కడ ఒక టిప్ అనమాట. పసుపు డైరెక్ట్గా కలిపితే కొంచెం పచ్చివాసన వచ్చింది. ఇలా తాలింపు వేడివేడిది పడడంతో ఆ పచ్చివాసన కూడా పోయి మంచి కలర్ వస్తుంది. సో ఈ పెరుగు చారు చాలా మంచిది, చలవ చేస్తుంది. ఒక ఆమ్లెట్ వేసుకొని తినే